మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఇరుముడి సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయ్యిందండి. అయితే నేను వెళ్ళి చూసిన తర్వాత మూవీ రివ్యూ ఏంటి అనేది చెప్పబోతున్నా. నాకు అనిపించింది నేను చెప్పబోతున్నా. సో ఈ కథ త్రినాథ్ అంటే మన రవితేజ గారి క్యారెక్టర్ పేరు త్రినాథ్ అనమాట. చుట్టూ తిరుగుతుంది. త్రినాథ్కి ఒక్క ఘోరమైన పాస్ట్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అతను ఒక మందుబాబులా నటిస్తాడు ఉంటాడు. తన ప్రాణమైన కూతురు కావేరితోని ఒక అందమైన వాటర్ ఫాల్ దగ్గర ప్రశాంతంగా జీవిస్తుంటాడు. త్రినాథ్కి తన కూతురు అంటే పిచ్చి. అలాగే ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయిని తన కూతురులాగానే చూస్తుంటాడు, కాపాడుతుంటాడు కూడా. తన కూతురి కోరిక కోసం త్రినాథ్ తాగుబోతు జీవితాన్ని వదిలేసి చాలా పవిత్రమైన 41 days అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు. కానీ అదే సమయంలో ఆ ప్రశాంతమైన పల్లెటూరులో కొంతమంది అమ్మాయిలు దారుణంగా హత్యకు గురవుతారు. ప్రశాంతంగా సాగిపోవలసిన యాత్ర ఒక ఘోరమైన ఇన్వెస్టిగేషన్గా మారుతుంది. తన కూతుర్ని కాపాడుకోవడానికి, ఆ హత్యలు చేస్తున్న వాడిని పట్టుకోవడానికి త్రినాథ్ తనలోనూ ఉన్న పాత వైలెంట్ రూపాన్ని ఎలా బయటికి తెచ్చాడు, అదే సమయంలో తన నియమాలని ఉల్లంఘించకుండా ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ కథ నడుస్తుంది. డీటెయిల్గా చూసుకుంటే మనం పెర్ఫార్మెన్స్ కానీ డైరెక్షన్గా చూసుకుంటే మన రవితేజ గారు ఈ సినిమాలో మాస్ కంబ్యాక్ ఇచ్చారనుకోవడమే. తను ఎప్పుడు చూసి రెగ్యులర్ కామెడీ మాస్ డైలాగ్ కాకుండా మెచ్యూర్గా ఒక రీస్ట్రెయిన్డ్గా అలానే మనసును హత్తుకునే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆడియన్స్ అతనికి ఫిదా అవుతున్నారు. మళ్ళీ నాకు తెలిసి మనం చూసి రవితేజ బ్యాక్ అవుతారు. విక్రమార్కుడు ఎలా ఉంది యాక్టింగ్ అట్లా ఉంటుంది. అంటే ఆ టైప్ రేంజ్ యాక్టింగ్ అనమాట. ఇంకొచ్చేసరికి చైల్డ్ యాక్టర్ బేబీ నక్షత్ర కూతురి క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది. తండ్రి కూతురి మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ ఈ సినిమాకి ముఖ్యమైన అసెట్ అన్నమాట. ఇంకా వచ్చేసరికి మన డైరెక్టర్ గారు ఎప్పుడు రొమాంటిక్ లవ్ స్టోరీస్ లాంటివి తీస్తున్న శివ నిర్వాణ గారు ఈసారి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక సీరియస్ సోషల్ థ్రిల్లర్ని అంటే తండ్రి కూతురు బంధాన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపించారనమాట. ఇంకా ఇప్పుడు ప్లాట్కి వచ్చేస్తే కథ వచ్చి చూస్తే ఫస్ట్ హాఫ్ ఒక అందమైన పల్లెటూరు డ్రామాలా సాగుతుంది. తండ్రి కూతురు మధ్య ఉన్న ప్రేమ అనుబంధాలను బిల్డ్ చేయడం పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు ఫస్ట్ హాఫ్ అంతా. అందుకే కొంచెం స్లో అనిపిస్తుంది చూసే వాళ్ళందరికీ, నాకు కూడా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మొత్తం ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ అనమాట మారిపోతుంది. కొన్ని థ్రిల్లర్ సీన్స్లో చిన్న లాజిక్ లూప్ హోల్స్ ఉన్న టెన్షన్ మాత్రం చాలా హై ఉంటుంది, చాలా అంటే చాలా. ఇంకా మన జీవి ప్రకాష్ గారు ప్రతి సీన్ని ఎలివేట్ చేసి విశేషంగా పెట్టారనమాట. ఇంకా మనకి మల్లెపూల పల్లకి సాంగ్ దగ్గర వచ్చే ఫైట్ సీక్వెన్స్కి థియేటర్ మొత్తం అరుపులు కేకలు గోళ్ళు అనుకోండి. మీరు వెళ్తే పక్కా చూడాల్సిన సినిమా, హాల్లో చూడండి. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమాకి మెయిన్ మాస్టర్ స్ట్రోక్ క్లైమాక్సే. చాలా హెవీగా ఉంటుంది, కళ్ళలో నీరు తెప్పించేలా హార్ట్ టచింగ్ ఉంటుంది. పక్కా వెళ్ళి చూడండి హాల్కి వెళ్ళి మాత్రం. నేనైతే చెప్తున్నా వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మీరైతే రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫోర్స్ కాకుండా అలాగే ఐటమ్స్ అసలు లేని ఒక క్లీన్ రిమోట్ తప్పకుండా చూడండి. మీరు కూడా ఈ సినిమా చూసుంటే దయచేసి